జై తస్తస్ అంతా తుస్. ఏమో శర్వ, ఏంటి విశేషాలు? గురువుగారు, మనం బయట బోర్డులో 100% మన ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుందని పెట్టాం కదండి. నమ్ముతారంటారా ఈ జనాలు? అసలే మనకు మార్కెట్ లేదు. చూడు శర్వ, మనం చెప్పడం మన పని, వర్క్ అయిందనుకో క్రెడిట్ అంతా మనకి, అవ్వకపోతే ఇంకా పరిహారం అంటూ గెంటేయడమే. అదంతా సరే కానీ ఇంటికి ఎవరైనా వచ్చారా? గురువుగారు, ఒకడు వచ్చాడండి. పాపం చూడడానికి తింగరోళ్ళ ఉన్నాడండి. మరి మీరు ఆడేసుకుంటారేమో. అదేం లేదులే కానీ నువ్వు వాడిని భయపెట్టకుండా లోపల పంపిస్తూ ఉంటా. నమస్కారం అండి గురువుగారు, మీ పాదాలకి నా వందనాలు. చెప్పు బాబు, నీ సమస్య ఏంటి? ఏం చెప్పమంటారు గురువుగారు, అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనున్నట్టు నా జీవితం అంతా కష్టాలే. ఏమైంది బాబు, నీ సమస్య ఏంటో నాతో చెప్పు. మా తాత గొప్పలకు పోయి సగం ఆస్తి తగలబెట్టాడండి. మా నాన్న సెకండ్ సెటప్కి మిగిలిందంతా తగలబెట్టాడండి. ఇలా సిల్వర్ స్పూన్తో పుట్టాను, చెప్ప చెత్త పట్టాను. ఓ సంతేనా, నేను పరిహారం చెప్తాను కదూ. ఇంకా ఉంది గురువుగారు నా కథ. ఇంకా ఉందా? ఈ లైఫ్ ఏంటి నాకడ దరిద్రంగా ఉంది. మరేమో నేను డిగ్రీలో ఉండగా ఒక అమ్మాయి కోసం రక్తాలు చింతిచ్చేసానండి. ఆ అమ్మాయి కూడా నా పడిపోయిందండి. పెళ్ళిడు వచ్చేసింది అనుకొని ఇంట్లో నాన్నకి చెప్పేశానండి. తీరా చూస్తే అది మా నాన్న సెకండ్ సెటప్ కూతురంట. నా చెల్లవుతుందంటండి గురువుగారు.